దోస్తులతోని బయటికి పోయినాం అనుకోండి, ఏం చేస్తాం? మన జేబులో పైసలు ఉన్నా గానీ దోస్తులతోనే ఖర్చు పెట్టిస్తాం. మన జేబులో పైసలు బయటికి తీయం. కావాలంటే వాళ్ళు ఇచ్చిన పైసలు మిగిలిచ్చి జేబులో వేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానో ఈ వార్త చూస్తే మీకే సమజైతది. వారేవ్వా, ఆర్టీసీ కండక్టర్లను మస్తు మెచ్చుకోవాలనులా. కంపెనీని బతికించుకుంటానికి, ఆమ్దాని పెంచుకుంటానికి మస్తు తిప్పల పడుతున్నారు. అసలే ఆర్టీసీకి మస్తు అప్పులున్నాయట. ఇప్పుడు వస్తున్న ఆమ్దానికి అవన్నీ ఎప్పుడు తీరుతాయి చెప్పుండ్రి? అటు సర్కారోళ్ళేమో పైసలు ఇస్తలేరాయే, మీదికెళ్ళి ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఫ్రీ టికెట్ల పైసలు కూడా ఇంకా ఇస్తలేరు. కానీ నడిమిట్లనే చాలా మంది కండక్టర్లు ఓ జబర్దస్త్ పని చేస్తున్నారు. సర్కారోళ్ళు పెట్టిన ఫ్రీ బస్సుతోని ఆర్టీసీ అప్పులు తీసుకునే ఉపాయం చేసిండ్రు. ఎన్ని ఫ్రీ టికెట్లు కొడితే అన్ని పైసలు మేము ఇస్తామని సర్కారోళ్ళు అప్పట్లోనే చెప్పిండ్రు. ఇన్నొద్దులైనా రూపాయి కూడా ఇయ్యలే. కానీ ఇంకో 6 నెలలకో ఏడాదికో అప్పుడు కూడా రాకుంటే ఇంకో 4-5 ఏళ్లకో అయినా ఇయ్యాల్సిందేనాయే. అందుకే కావచ్చు మొగోళ్ళకు కూడా ఫ్రీ టికెట్లు కొడుతున్నారట. చాలా మంది మొగోళ్ళు కూడా మాకు ఫ్రీ టికెట్ కొట్టిండ్రని సోషల్ మీడియాలో పెడుతున్నారు. టికెట్ ఇస్తున్నారట, మళ్ళా జర సేపటికే అయ్యో చూసుకోకుండా వేరే టికెట్ ఇచ్చినామని మళ్ళా పైసల టికెట్ కొడుతున్నారట. అంటే సర్కారు లెక్కల ఒక ఫ్రీ టికెట్ తెగినట్టేనాయే. ఇట్లా రోజుకు ఎన్ని టికెట్లు తెగుతున్నాయో లెక్కనే లేదంటున్నారు. పాపం రవణాలు సారు, పొన్నం సారేమో మస్తు టికెట్లు తెగుతున్నాయి. ఆడిబిడ్డలు మస్తుగా బస్సుల్లో పోతున్నారని సంబరంతో బయట చెప్పుకుంటున్నారు. కానీ అందులో సగం ఆర్టీసీలు ఆమ్దాని కోసం కొడుతున్న టికెట్లే ఉన్నాయని తెలుస్తలేనట్టున్నది పాపం. అయినా ఈ ఇకమతులన్నీ కండక్టర్లకు ఏం ఎరక చెప్పుండ్రి? ఎన్ని దొరికితే అన్ని ఫ్రీ టికెట్లు ఎక్కువ కొట్టుమని మీదున్న ఆఫీసర్లే చెప్తున్నట్టున్నారు. అందుకే ఇట్లా చేస్తున్నారు కావచ్చు. ఈ ఇకమతు సజ్జనాలు సారదో ఏరే సారదో గాని దున్నపోతు కాడనే పాలు పిండుదామని చూస్తున్న మీ తెలివికి మొక్కాలే పోండ్రి.